안녕하세요. ఈ వీడియోలో నేను రీసెంట్గా రిలీజ్ అయిన లవ్లీ రన్నర్ అనే కొరియన్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? ఓపెన్ చేస్తే అది 22 జూలై 2009. ఆ రోజు ఎక్లిప్స్ రావడంతో అందరూ వాటిని ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. టీవీలో కూడా ఇది 61 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే సంపూర్ణ గ్రహణం అని చెప్తూ ఉంటారు. అప్పుడే మనం మన డ్రామా మెయిన్ లీడ్ని చూస్తాం. తన పేరు సుంజయ్. తను ఎక్లిప్స్ అనే ఒక బాయ్ బ్యాండ్లో మెంబర్గా ఉంటాడు. ఆ బ్యాండ్లో మొత్తం 4 మెంబర్స్ ఉంటారు. దాని లీడర్ పేరు ఇన్హ్యూక్. వాళ్ళంతా 2 మంత్స్ బ్యాకే డెబ్యూ చేసి ఉంటారు. దాంతో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రమోషన్ వాళ్ళ మేనేజర్ వాళ్ళందరినీ కూడా ఒక రేడియో స్టేషన్కి తీసుకెళ్తాడు. ఆ రేడియో స్టేషన్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. కట్ చేస్తే మనం మన హీరోయిన్ని చూస్తాం. తన పేరు ఇమ్సోల్. తను ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. యాక్సిడెంట్ అవ్వడం వల్ల తన 2 కాళ్ళు కూడా కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోతాయి. అక్కడే పక్కన ఒక రేడియో కూడా ఉంటుంది. అందులో సుంజయ్ వాళ్ళ లైవ్ ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది. ఇమ్సోల్ వాళ్ళ అమ్మ ఇమ్సోల్ కాల్ నెయిల్స్ కట్ చేస్తూ బయట వెదర్ చాలా బాగుంది కదా, కాసేపు అలా బయట తిరిగి వద్దామా, నేను వీల్ చైర్లో కూర్చోబెట్టి తీసుకెళ్తాను, డాక్టర్ గారు కూడా నువ్వు అలా బయట కాసేపు తిరిగితే మంచిది అని చెప్పారు అని మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఇమ్సోల్ మాత్రం అస్సలు రెస్పాండ్ అవ్వదు. అలా నెయిల్స్ కట్ చేస్తూ ఉండగా అనుకోకుండా వేలు కొంచెం కట్ అయ్యి బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. దాంతో ఇమ్సోల్ వాళ్ళ అమ్మ చాలా భయపడుతుంది. కానీ ఇమ్సోల్కి మాత్రం కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోవడం వల్ల పెయిన్ కూడా తెలియదు. దాంతో వాళ్ళ అమ్మ ఇంకా భయపడుతుంది. నేను ఇప్పుడే వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొస్తానుండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అలా వాళ్ళ అమ్మ కంగారుగా వెళ్తూ ఉండగా తన చెయ్యి పక్కనున్న ఫ్లవర్ వాజ్కి తగిలి అది కింద పడి పగిలిపోతుంది. తర్వాత వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళాక ఇమ్సోల్ ఆ పగిలిన గ్లాస్ పీస్ తీసుకుని దాంతో చేయి కట్ చేసుకుని చచ్చిపోదాం అని అనుకుంటుంది. తనకి ఈ ప్రోగ్రాంలో వచ్చిన టాస్క్ ప్రకారం ర్యాండమ్గా ఒక నెంబర్ సెలెక్ట్ చేసి ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడాలి. అందుకే ర్యాండమ్గా ఒక నెంబర్ సెలెక్ట్ చేసి కాల్ చేసి ఉంటాడు. ఆ కాల్ ఇమ్సోల్కి వస్తుంది. ఇమ్సోల్ కాల్ అసలు లిఫ్ట్ చేయకూడదు అని అనుకుంటుంది. కానీ పక్కనున్న వేరే పేషెంట్ ఫోన్ రింగ్ అవడంతో నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది, కాల్ లిఫ్ట్ చేయని మరీ ఫోర్స్ చేయడంతో వేరే దారి లేక కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఆ కాల్లో సుంజయ్ మాట్లాడుతూ నా పేరు సుంజయ్, నేను ఎక్లిప్స్ అనే బ్యాండ్ మెంబర్ని, నేను మీకు తెలుసా అని అడుగుతాడు. దానికి ఇమ్సోల్ నాకు తెలియదు అని చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఆ ప్రోగ్రామ్ హోస్ట్ కాల్ తీసుకుని ఒక నిమిషం ఆగండి, ఈరోజు మీ నెంబరే సెలెక్ట్ అయింది, మీరు చాలా లక్కీ పర్సన్, అయినా బయట వెదర్ కూడా చూడండి ఎంత బాగుందో కదా, అందుకనే మీకోసం అని చెప్పి మేము రన్నింగ్ షూస్ గిఫ్ట్గా ఇద్దామని అనుకుంటున్నాం అని అంటుంది. దాంతో ఇమ్సోల్కి చాలా కోపం వస్తుంది. ఏం అవసరం లేదు అని చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ వెంటనే ఆ హోస్ట్ పోనీలేండి, మీకు రన్నింగ్ షూస్ ఇష్టం లేకపోతే కనుక మేము ఒక ఇండోర్ సైకిల్ని గిఫ్ట్గా ఇస్తామని అంటుంది. దాంతో ఇమ్సోల్కి ఇంకా కోపం వస్తుంది. అవసరం లేదని చెప్పాను కదా, అయినా బయట వెదర్ బాగున్నంత మాత్రాన అందరికీ మంచిగానే అనిపించదు, కొంతమందికి దాన్ని చూసి చాలా బాధగా కూడా అనిపిస్తుంది, మీరు లైఫ్లో బాగున్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు అని అందరికీ అలాగే ఉండాలని ఉండదు కదా, అసలు ఎందుకు బతికి ఉన్నామా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు, సో నాకు ఎప్పుడు కాల్ చేయకండి, ఇంకొకసారి నాకు కాల్ చేశారంటే మీ రేడియో స్టేషన్ మొత్తం తగలబెట్టేస్తాను అని చెప్పి ఫోన్ విసిరేస్తుంది. అప్పుడు సుంజయ్ మాట్లాడుతూ నేను మాట్లాడుతుంది మీకు వినిపిస్తుందా అని అంటాడు. ఇమ్సోల్కి సుంజయ్ వాయిస్ రేడియోలో వినిపిస్తూ ఉంటుంది. దాంతో తను ఇంకా బాధపడుతుంది. అమ్మ అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు సుంజయ్ తనతో మీరు బ్రతుకున్నందుకు థ్యాంక్ యూ, మీకు ఏదన్నా అయ్యుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడేవారో ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ కోసమైనా మీరు బ్రతకాలి, ప్రజెంట్ మీ పరిస్థితి బాగుండకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు మీ లైఫ్లో కూడా మంచి రోజులు వస్తాయి, ఆ రోజు కోసమైనా సరే మీరు బ్రతకాలి అని అంటాడు. అది విని ఇమ్సోల్ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ అమ్మ వస్తుంది. ఇమ్సోల్ని చూసి తన్ని ఓదారుస్తూ ఉంటుంది. అలా కట్ చేస్తే 13 సంవత్సరాలు గడిచిపోతాయి. సుంజయ్ చాలా పెద్ద సూపర్ స్టార్ అయిపోతాడు. ఇమ్సోల్ సుంజయ్ తనకిచ్చిన మోటివేషన్తోనే తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. సుంజయ్కి చాలా పెద్ద ఫ్యాన్గా కూడా మారిపోతుంది. ఇమ్సోల్ వాళ్ళ బామ్మ ఇమ్సోల్ నిద్రపోతూ ఉండగా తనకి మేకప్ చేస్తూ ఉంటుంది. సడన్గా ఇమ్సోల్ నిద్ర లేచి వాళ్ళ బామ్మని చూసి భయపడుతుంది. అప్పుడు వాళ్ళ బామ్మ ఇమ్సోల్తో నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అని అంటుంది. దాంతో ఇమ్సోల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత వాళ్ళ బామ్మ చేతికి తన వాచ్ ఉండడం చూసి చాలా భయపడుతుంది. ఆ వాచ్ నాది, వెంటనే తిరిగి ఇచ్చేయండి అని అడుగుతుంది. కానీ వాళ్ళ బామ్మ మాత్రం అస్సలు ఇవ్వదు. ఆ వాచ్ తీసుకుని బయటకు వచ్చేస్తుంది. యాక్చువల్లీ వాళ్ళ బామ్మకి మైండ్ సరిగా పనిచేయదు. ఇమ్సోల్ ఆవిడ వెనకాలే వెళ్తూ ప్లీజ్ నా వాచ్ నాకు తిరిగి ఇచ్చేయండి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఇమ్సోల్ వాళ్ళ అన్నయ్య వస్తాడు. వెంటనే ఇమ్సోల్ వాళ్ళ అన్నయ్యతో బామ్మ నా వాచ్ తీసుకుంది, నా వాచ్ నాకు ఇమ్మని చెప్పి అడుగు అని అంటుంది. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య బామ్మే కదా తీసుకుంది, కాసేపు ఆడుకుని తనకు బోరు కొట్టాక ఇచ్చేస్తుందిలే, ఏం పర్లేదు అని అంటాడు. అప్పుడు ఇమ్సోల్ వాళ్ళ అమ్మని కూడా అడుగుతుంది, నాకు ఆ వాచ్ చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ తీసుకుని ఇవ్వి అని చెప్పి. ఇప్పుడు వాళ్ళ అమ్మ బామ్మని మాటల్లో పెట్టి మెల్లిగా వాచ్ తీసుకుని ఇమ్సోల్కి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇమ్సోల్ ఇది సుంజయ్ వాచ్, మామూలుగా ఎవరికీ దొరకదు, నేను చాలా కష్టపడి $3000 పెట్టి కొనుక్కున్నాను అని అంటుంది. దాంతో వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది. $3000 అని అడుగుతుంది. అప్పుడు ఇమ్సోల్ $3000 కాదు $300, బై మిస్టేక్ 3000 అని అన్నాను అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళ అమ్మ ఇమ్సోల్తో సుంజయ్ది ఇవాళ కాంటెస్ట్ ఉందంట కదా, నువ్వు తనకి చాలా పెద్ద ఫ్యాన్ కదా, మరి వెళ్తున్నావా అని అడుగుతుంది. అప్పుడు ఇమ్సోల్ కోర్స్ నేను ఖచ్చితంగా వెళ్తాను, తను 5 years తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం కాన్సర్ట్ చేస్తున్నాడు కదా, నేను ఎలా వెళ్ళకుండా ఉంటాను అని అంటుంది.
కట్ చేస్తే మనం సుంజయ్ని చూస్తాం. సుంజయ్ దగ్గరికి వాళ్ళ మేనేజర్ వచ్చి, నాకు డైరెక్టర్ పార్క్ కాల్ చేశారు, నువ్వు ఆయన మూవీని కూడా రిజెక్ట్ చేసావంట కదా, అయినా ఈ ఒక్క మూవీ కంప్లీట్ చేయి, తర్వాత నువ్వు రెస్ట్ తీసుకుంది కానీ కొన్ని రోజులు నువ్వు రిలాక్స్ అయ్యాక తర్వాత మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్ది కానీ అని అంటాడు. అప్పుడు సుంజయ్, నేను వెకేషన్కి వెళ్ళడం కోసం ఆ మూవీ వద్దు అని చెప్పలేదు, నేను కంప్లీట్గా రిటైర్ అయిపోవాలనుకుంటున్నాను అని అంటాడు. దాంతో వాళ్ళ మేనేజర్కి బాగా కోపం వస్తుంది. ఇంసోల్ ఒక ఎడిటర్, తనకి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి కొంచెం అర్జెంటుగా ఒక వీడియో ఎడిట్ చేయాలి అని చెప్పి వీడియో పంపిస్తుంది. ఆ వీడియోలో ఒక షామెన్ ఆత్మల గురించి చెప్తూ ఉంటుంది. మనిషి చనిపోయాక తన ఆత్మ బ్రిడ్జ్ క్రాస్ చేయాలి, అలా బ్రిడ్జ్ క్రాస్ చేస్తేనే ఆత్మ ఈ లోకం వదిలి వెళ్తుంది, క్రాస్ చేయకపోతే కనుక ఆత్మలన్నీ కూడా ఈ భూమి మీదే పడి తిరుగుతూ ఉంటాయని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంసోల్ ఆ వీడియో మొత్తం తొందరగా కంప్లీట్ చేసేసి తర్వాత సుంజయ్ వాళ్ళ కాన్సెప్ట్కి వెళ్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ తనని పిక్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కూడా కలిసి చదువుకుని ఉంటారు. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే ఇంసోల్ అండ్ సుంజయ్ సేమ్ స్కూల్లో చదువుకున్నారు అని చెప్పి. సుంజయ్ ఇంసోల్ వాళ్ళ సీనియర్. ఇంసోల్ కాన్సర్ట్కి వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడ బయటంతా తిరుగుతూ అన్ని ఫొటోస్ క్లిక్ చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళకి గ్రూప్ కూడా ఉంటుంది, ఫ్యాన్ గర్ల్ గ్రూప్. ఆ గ్రూప్లో ఉన్న ఇంకొక అమ్మాయి కూడా అక్కడికి వస్తుంది. వాళ్ళందరూ కలిసి చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడే ఇంసోల్కి తను రెజ్యూమ్ అప్లై చేసిన ఒక కంపెనీ నుంచి కాల్ వస్తుంది. మీరు ఇప్పుడే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగలరా అని అడుగుతారు. దాంతో ఇంసోల్ కూడా సరే అంటుంది. వెంటనే ఆ కంపెనీ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు ఇంసోల్ కండిషన్ చూసి, మీకు జాబ్ ఇవ్వాలని మాకు ఉంది, కానీ మా కంపెనీ డబుల్ స్టేర్ బిల్డింగ్ కదా, అందుకని మేము ఎలివేటర్ ఏం పెట్టించలేదు, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది, సో అందుకని మేము మీకు జాబ్ ఇవ్వలేము అని అంటారు. ఇంసోల్ ఫస్ట్ కొంచెం ఫీల్ అయినా తర్వాత తను తాను మోటివేట్ చేసుకుని సుంజయ్ని మీట్ అవ్వడానికి టైంకి వెళ్ళాలి కదా అని చెప్పి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ హాలిడే టైం అవడంతో క్యాబ్స్ ఏమి అవైలబుల్గా ఉండవు. దాంతో తను బస్సు ఎక్కుతుంది. ఆ బస్సు కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోతుంది. ఎలా అయితేనే ఫైనల్లీ తను కాన్సర్ట్ దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు, అందరూ లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడు ఇంసోల్ అక్కడ గేట్ దగ్గర పనిచేసే అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి, ఆల్రెడీ టైం అయిపోయింది, గేట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఇప్పుడు ఏం ఓపెన్ చేయడం కుదరదు అని చెప్తుంది. అప్పుడు ఇంసోల్ ఆ అమ్మాయిని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. నేను చాలా దూరం నుంచి వచ్చాను, ప్లీజ్ నన్ను అలౌ చేయండి అని బతిమాలుతూ ఉంటుంది. దాంతో అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది. మీ టికెట్ చూపించండి, నేను మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను అని చెప్తుంది. కానీ ఇంసోల్ దగ్గర తన టికెట్ ఉండదు. ఇంసోల్ బస్సులో వచ్చేటప్పుడు తన వాలెట్ తీసుకునేటప్పుడు అనుకోకుండా తన టికెట్ బస్సులో పడిపోతుంది. సో ప్రజెంట్ ఇంసోల్ దగ్గర టికెట్ లేకపోవడంతో ఆ అమ్మాయి ఇంసోల్ని లోపలికి అలౌ చేయదు. అయినా సరే ఇంసోల్ అస్సలు డిసప్పాయింట్ అవ్వకుండా, నాకు సుంజయ్ వాయిస్ అయితే వినిపిస్తుంది కదా, అది చాలు అని చెప్పి అక్కడే ఉండి సాంగ్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సుంజయ్ లాస్ట్లో తను ఎప్పుడు పాడిన ఒక పాటని అక్కడ లైవ్లో పాడి వినిపిస్తూ ఉంటాడు. అది విని ఇంసోల్ చాలా ఎమోషనల్ అవుతుంది. ఈ పాట అసలు నా ప్లేలిస్ట్లో కూడా లేదు కదా అని అనుకుంటుంది. కాన్సర్ట్ కంప్లీట్ అయ్యాక అందరూ బయటకు వస్తూ ఉంటారు. ఒక పర్సన్ చూసుకోకుండా ఇంసోల్కి డాష్ ఇస్తాడు. దాంతో ఇంసోల్ మొబైల్ కింద పడి స్క్రీన్ కూడా పగిలిపోతుంది. సుంజయ్ డ్రెస్సింగ్ రూమ్కి రాగానే ఇన్హ్యూబ్ తనతో గొడవ పడుతూ ఉంటాడు. నువ్వు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నావు అంట కదా, వేరే ఎవరో చెప్తే నాకు తెలిసింది, నాతో డైరెక్ట్గా ఒక మాట నువ్వు చెప్పు ఉండాల్సింది కదా అని చెప్పి తనతో గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడు సుంజయ్, నేను ఇప్పుడు కాసేపు ఒంటరిగా ఉండాలి అని అనుకుంటున్నాను, దీని గురించి మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం అని అంటాడు. దాంతో ఇన్హ్యూబ్ కానీ మిగిలిన వాళ్ళందరూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంసోల్ ఇంటికి వెళ్తూ ఉండగా స్నో పడడం స్టార్ట్ అవుతుంది. దాంతో తన వీల్ చైర్ కూడా స్టక్ అయిపోతుంది, అస్సలు మూవ్ అవ్వదు. దాంతో అప్పటి వరకు పాజిటివ్గా ఉన్న ఇంసోల్ కూడా చాలా బాధపడుతుంది. మార్నింగ్ నుంచి ఎంత ట్రై చేసినా సరే ఏదో ఒకటి అవుతూనే ఉంది అని చెప్పి ఆ జరిగినవన్నీ తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది. అందులోంచి ఒక పర్సన్ అంబ్రెల్లా పట్టుకుని ఇంసోల్ వైపు నడిచొస్తూ ఉంటాడు. తను వేరే ఎవరో కాదు, సుంజయ్. సుంజయ్ని చూడగానే ఇంసోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.